మీలో ఎంతమందికి సంజన గారు ఎలిమినేట్ చూసిన తర్వాత ఇది సీక్రెట్ రూమ్ అని అర్థమైందో కామెంట్ చేసేయండి. సో చూసే మనకే కాదు, అక్కడ ఉన్న కంటెస్టెంట్ హరీష్ గారికి కానీ రామ్ గారికి కానీ ఇదే అర్థమైందనమాట. సో ఇది సీక్రెట్ రూమ్, పెద్ద విషయమే ఉండదని చెప్పేసి, సో వీళ్ళు అలా ఫీల్ అవుతున్నారని చెప్పేసి బిగ్ బాస్ ఒక షాక్ అయితే ఇవ్వబోతున్నాడు. ఆ షాక్ ఏంటని తెలుసుకోవాలనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. నార్మల్గా సంజన గారు లోపల ఉన్నప్పుడే 3 వీక్స్ ఎంత బీభత్సం సృష్టించారో మనం చూసాము, ఎంత చుక్కలు చూపించారో చూసాము. వచ్చిన దివ్య కొత్త అమ్మాయిని కూడా వదిలిపెట్టలేదు. అమ్మాయి కాస్ట్యూమ్స్ దొబ్బేసి అంత హడావుడి చేసింది నిన్న. సో అది ఇప్పుడు బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళ ట్రూ కలర్స్ తెలిసిన తర్వాత ఇంకెంత చుక్కలు చూపిస్తుంది అని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది అనమాట. తన గేమ్ ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఈ రోజు నుంచి మొదలుకొని. అయితే నార్మల్గా సీజన్ 7లో కూడా అశ్వత్థామ 2.2 అని చెప్పేసి గౌతమ్ ఇలానే స్ట్రాంగ్గా బ్యాక్ వచ్చాడు. సో ఇప్పుడు సంజన 4.0 అని చెప్పి వస్తుందేమో అని చెప్పేసి నాకు అనిపించింది అనమాట. సో ఇంకా మ్యాటర్ ఏంటంటే అసలు ఇక్కడ షాక్ ఏముంది అని అనుకుంటే, నార్మల్గా హౌస్ మేట్స్ ఇది సీక్రెట్ రూమ్ అని ఫీల్ అవుతున్నారని చెప్పేసి వాళ్ళని నమ్మించడానికి నాగ్ సార్ ఎలా అయితే ఎలిమినేట్ అయిపోయిన పర్సన్స్ని స్టేజ్ మీదకి తెస్తారో అలానే సంజన గారిని ఈ రోజు స్టేజ్ మీదకి తెచ్చి హౌస్ మేట్స్తో మాట్లాడిస్తారు. సో ఇక్కడ ఒక షాక్ ఇస్తారనమాట నాగ్ సార్. సంజన గారు లోపలికి రావాలి అంటే రీతూ చౌదరి తన హెయిర్ని సాక్రిఫైస్ చేయాలి అని చెప్పేసి అయితే చెప్పడం జరుగుతుంది. సో అలానే రీతూ చౌదరి తన హెయిర్ని సాక్రిఫైస్ చేస్తుంది. సంజన గారు 4.0 లోపలికి వెళ్ళిపోతారు. సో ఈ రోజు నుంచి హౌస్ మేట్స్కి చుక్కలు చూపిస్తారనమాట. అయితే నిన్న దివ్య ఏదైతే ప్రతి ఒక్క హౌస్ మేట్స్తో మాట్లాడిందో, మనం ఏదైతే పాయింట్ అనుకున్నామో అదే చెప్పిందని అయితే నాకు అనిపించింది అనమాట. ఎవరి గురించి ఎవరెవరి మీద ఏమేమి ఒపీనియన్స్ ఉన్నాయో మనకి, అదే అయితే దివ్య కూడా అదే ఒపీనియన్ని వాళ్ళ మీద చెప్పిందని అయితే నాకు అనిపించింది అనమాట. కరెక్ట్ పాయింట్ అయితే అడిగిందని అయితే నాకు అనిపించింది. సో మీలో ఎంతమంది దివ్య స్ట్రాంగ్ కంటెస్టెంట్, స్ట్రాంగ్ ఫైట్ ఇస్తుందని అనుకుంటున్నారో కామెంట్ చేసేయండి. అయితే ఇంకా దసరా ఎపిసోడ్, వీకెండ్ ఎపిసోడ్ గురించి మాట్లాడుకోవడానికి ఏమీ లేదు. ఎందుకంటే రేపు వీకెండ్ ఎపిసోడ్ అదిరిపోబోతుంది, మామూలుగా ఉండదు. ఇచ్చి పడేస్తారు ఈసారి. అన్ని సీజన్స్ కంటే ఈ సీజన్ చాలా డిఫరెంట్గా జరగబోతుంది. దసరా ఎపిసోడ్ అనేది అయితే తెలుస్తుంది. సో మీలో ఎంతమంది దసరా ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తున్నారు, అండ్ సెలబ్రిటీ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేసేయండి.